శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏ మహానుభావుడి వల్ల మన దేశంలో హైందవ ధర్మం నిలిచిందో, ఏ మహానుభావుడి వల్ల మన దేశంలో ఇప్పుడు దేవాలయాలలో దేవతామూర్తులను అర్చిస్తున్నామో పూజిస్తున్నామో, అలాంటి మహానుభావులు కారణజన్ములు శ్రీ 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 జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. జగద్గురువుల గురించి చెప్పగలిగినంత స్థాయిలో నేను లేదు, కానీ వారి గురించి వారు జన్మించిన రోజు వారిని స్మరించకపోతే మనమందరం కూడా కృతజ్ఞత లేనివారం అయిపోతాం. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే ఈ భూమండలంపై జీవించి సాధించిన వాంగ్మయము, వారు సాధించిన విజయాలు, వారు అందించిన స్తోత్రాలను ప్రబోధాలను మనము చెప్పుకోవాలన్నా చదువుకోవాలన్నా మన యొక్క ఆయుర్దాయం, మన జీవితం సరిపోదు. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారి గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో కాలడి అనే ప్రాంతంలో ఆర్యాంబ శివగురువులు అనే దంపతులు జీవిస్తూ ఉండేవారు. వారు చాలా భక్తి తత్పరత కలవారు, అనుష్ఠాన పరులు. కానీ వారికి చాలా కాలం నుండి సంతానం లేదు. ఎవరికైనా ఏ దంపతులకైనా సంతానం లేదు అంటే వారిని చూసి మనం హేళన చేయకూడదు. ఎందుకంటే సంతానం ఆలస్యం అవుతుంది అంటే దానికి కారణం మహాత్ములు వారి కడుపున పుట్టబోతున్నారు అని కారణం. అదేవిధంగా స్త్రీకైనా పురుషులకైనా వివాహం ఆలస్యం అవుతుంది అంటే, వారికి వివాహం జరగలేదు అంటే దానికి కారణం మహాభక్తుడో లేక మహాభక్తురాలో వారికి భాగస్వాములుగా వస్తారు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సంతానం లేదని, వివాహం కాలేదు అని వారు అనేక రకాలైన పూజలు వ్రతాలు చేస్తారు. అలా పూజలు వ్రతాలు చేసిన తర్వాత ఫలితంగా మహాత్ములు సంతానంగా కలుగుతారు. అదేవిధంగా మహాత్ములు భాగస్వాములుగా వస్తారు. దాని యొక్క ఫలితం, దాని యొక్క స్థాయి మరోలా ఉంటుంది. సాధారణంగా సంతానం పొందడానికి, సాధారణంగా వివాహం జరగడానికి, వ్రతాలు పూజలు చేసి సంతానం కలగడానికి, వ్రతాలు పూజలు చేసి వివాహం అవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి సంతానం ఆలస్యమైన, వివాహం ఆలస్యమైన వారికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఆర్యాంబ శివగురువులు సంతానం లేదని బాధపడుతూ పక్కనే ఉన్న వృషశైల పర్వతంపై ఉన్న శివుణ్ణి ఆరాధించి వ్రతం చేసి తపస్సు చేస్తారు. ఆ వృషాచల పర్వతంపై ఉన్న శివుని యొక్క అనుగ్రహంతో సాక్షాత్తు ఆ శివుడే కాలడి శంకరుడుగా, కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా ఈ భూమండలానికి దిగివచ్చారు. వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు ఆ పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల వారుగా ఈ భూమండలంలో అవతరించారు. అలా జన్మించిన శంకరాచార్యుల వారు వారి యొక్క తేజస్సును, మేధస్సును చూసి తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించి తండ్రి శంకరాచార్యుల వారికి 3వ సంవత్సరంలోనే ఉపనయనం చేయాలి అని నిర్ణయించారు. ఉపనయనం చేయకుండా వేదాన్ని అభ్యసించకూడదు. కాబట్టి 3వ సంవత్సరంలో శంకరులకు ఉపనయనం చేద్దాము అని అనుకున్నారు. కానీ శంకరాచార్యుల వారికి 3 సంవత్సరాలు నిండకముందే తన తండ్రి శివగురువుల వారు తన శరీరాన్ని విడిచిపెడతారు. అలా శంకరాచార్యుల వారు తన చిన్నతనంలోనే తండ్రి యొక్క ప్రేమకు దూరం అవుతారు. తన తల్లి ఆర్యాంబ అల్లారు ముద్దగా శంకరాచార్యుల వారిని పెంచి పెద్ద చేస్తుంది. శంకరాచార్యుల వారికి 5 సంవత్సరాలలో తన తల్లి ఉపనయనం చేయిస్తుంది. అలా ఉపనయనం చేసి గురువు దగ్గర అప్పగిస్తుంది. శంకరాచార్యుల వారు ఏకసంతాగ్రాహి. గురువులు చెప్పిన వేదాన్ని అట్టే పట్టేసేవారు. ఒక వేదాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి 42 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 4 వేదాలను శంకరాచార్యుల వారు 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. అంటే తన యొక్క 8వ ఏటకి 4 వేదాలను, 18 పురాణాలను, సమస్త గ్రంథాలను, సమస్త శాస్త్రాలను పూర్తిగా నేర్చుకున్నారు. శంకరాచార్యుల వారికి వివాహం చేయాలని తల్లి ఆర్యాంబ నిర్ణయిస్తుంది. కానీ శంకరులకు సన్యసించాలని కోరిక. ఒకరోజు పూర్ణానదిలో తల్లితో పాటు శంకరాచార్యుల వారు స్నానం చేస్తుండగా శంకరాచార్యుల వారి కాళ్ళను ముసలి పట్టుకుంటుంది. వెంటనే శంకరాచార్యుల వారు, అమ్మా, నా కాళ్ళను ముసలి పట్టుకుంది, నేను ఇక శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాను. తల్లి, నీకు సేవ చేయగలిగిన భాగ్యం నాకు లేదు.
నేను శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాను. అమ్మా, నేను బ్రతకాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అది సన్యసిస్తే నేను ఒకవేళ బ్రతకవచ్చు. ఎందుకు అంటే సన్యాసం అన్నది మరో జన్మతో సమానమైనది. కాబట్టి ఒకవేళ నేను సన్యాసం తీసుకుంటే ఈ మొసలి నన్ను విడిచిపెట్టవచ్చు. కాబట్టి తల్లి, నేను సన్యాసం తీసుకోవడానికి మీరు అంగీకరించాలి అని అంటారు. దానికి ఆర్యాంబ, ఎందుకంటే సన్యాసం తీసుకోవాలంటే తల్లి యొక్క అనుమతితోనే తీసుకోవాలి. తల్లి అంగీకరించకపోతే సన్యాసించడానికి అవకాశం లేదు. కాబట్టి తల్లి యొక్క అనుమతిని కోరుతారు. దానికి ఆర్యాంబ ఏమి చెప్పాలో తెలియక, నా బిడ్డ బ్రతికితే చాలు అని శంకర, అలాగే నువ్వు సన్యసించు అని తల్లి ఆర్యాంబ అనుమతినిస్తుంది. తల్లి అనుమతి పొందిన శంకరాచార్యుల వారు వెంటనే సన్యస్తోహం అని మానసికంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు. ఆశ్చర్యంగా వెంటనే ముసలి శంకరాచార్యుల వారి కాళ్ళను విడిచిపెడుతుంది. శంకరాచార్యుల వారు ఒడ్డుకు చేరుకుంటారు. ఒడ్డుకు చేరుకున్న శంకరాచార్యుల వారు తన తల్లిని ఓదారుస్తూ, తల్లి, ఇక నేను బయలుదేరుతాను, నిన్ను మన దాయాదుల దగ్గర అప్పగిస్తాను. వారు నీ యొక్క క్షేమాన్ని చూసుకుంటారు. నీ యొక్క ఆఖరి క్షణాలలో నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు వస్తాను అని తన తల్లి యొక్క అనుమతి తీసుకొని శంకరాచార్యుల వారు తన గురువును వెతుక్కుంటూ ఉత్తర భారతదేశం వైపు ప్రయాణిస్తారు. అలా వెళ్తూ శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదులు అనే మహానుభావుల్ని గురువుగా స్వీకరించి వారి దగ్గర అనేక రకాలైన ఉపదేశాలు పొంది గురువు యొక్క పూర్ణానుగ్రహం పొందుతారు. తరువాత గురువుగారి అనుమతి తీసుకొని కాశీకి చేరుకుంటారు. కాశీలో వేదాలను తప్పుగా ప్రచారం చేస్తున్న వారిని అందరినీ కూడా ఓడించి తన వాదన చేత అద్వైత సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. అంతేకాదు అనేక దేవాలయాలను పునరుద్ధరించి సమస్త దేవతా స్వరూపాలపైన అనేక శ్లోకాలను మనకి అందించారు. వారు స్తోత్రం చెయ్యని దేవతామూర్తి లేదు. అలాంటి స్తోత్రాలను, అలాంటి విజయాలను తన యొక్క 32 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆధ్యాత్మికమైన సుఖానికి కారణం ఆదిశంకరాచార్యుల వారు. ఇన్ని దేవాలయాలు, ఇన్ని దేవతామూర్తులు, స్తోత్రాలు, పండుగలు ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారణం ఆదిశంకరాచార్యుల వారు. దేవతలు తాగే అమృతం యొక్క రుచి మనకు తెలియదు, కానీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన స్తోత్రాలలో అమృత తుల్యమైన రుచి మనకు లభిస్తుంది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగణేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అని కనకదార స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయై దమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ అని అర్ధనారీశ్వర స్తోత్రం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే భజగోవింద స్తోత్రం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి అని అన్నపూర్ణ స్తోత్రం. శివానందలహరి, సౌందర్యలహరి, విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, ఇలా మనం చెబుతూ వెళ్ళవచ్చు. అన్ని స్తోత్రాలను, అన్ని వాంగ్మయాలను, అన్ని ప్రబోధాలను మనకి అందించి ఉన్నారు. ముందుగానే చెప్పినట్లు వారు అందించిన స్తోత్రాలు, వారు అందించిన వాంగ్మయం మనం చదువుకోవాలన్నా, ఇతరులకు చెప్పాలన్నా మన యొక్క జీవితం, మన యొక్క ఆయుర్దాయం సరిపోదు. అదేవిధంగా వారు సాధించిన విజయాలు అనన్య సామాన్యమైనది. పూర్ణానదిని తన తల్లి కోసం దారిని మళ్లించడం, మండన మిశ్రుణ్ణి ఓడించడం, సరస్వతీదేవిని వనదుర్గా మంత్రాలతో కట్టి శృంగేరిలో ప్రతిష్ఠించడం, అదేవిధంగా మధురై మీనాక్షికి వెళ్ళి ఆ క్షేత్రంలో మీనాక్షి యొక్క తాటంకాలలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం, కంచిలో శ్రీచక్రాన్ని వేయడం, అదేవిధంగా సాక్షాత్తు కైలాస పర్వతానికి వెళ్ళి 5 స్ఫటికలింగాలను పార్వతీ పరమేశ్వరుల చేతుల మీదుగా తీసుకొని భూమండలానికి వచ్చి భారతదేశంలోనికి ఎలాంటి అవైదికమైన వాదనలు, మతాలు రాకుండా ఉండడానికి 4 మూలల 4 గోడలుగా, 4 స్తంభాలుగా, 4 రక్షణ వలయాలుగా 4 పీఠాలను ఏర్పాటు చేసి ఆ 5 స్ఫటికలింగాలను ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క స్ఫటికలింగాన్ని ఉంచి ప్రతిరోజు సాయంత్రం చంద్రమౌళీశ్వర పూజగా ఆరాధన చేయాలని నిర్ణయించారు. తానే సాక్షాత్తు శంకరాచార్యుల వారే కంచిలో ఒక పీఠాన్ని, కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ కామకోటి పీఠానికి తానే పీఠాధిపతిగా కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ
ఈ దేశంలో ఎలాంటి అవైదికమైన వాదనలు మతాలు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఆ పీఠ పరంపర ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అలాంటి పీఠాలలో ఎంతోమంది మహానుభావులు జన్మిస్తూనే ఉన్నారు, అవతరిస్తూనే ఉన్నారు. కంచిలో పరమాచార్యుల వారు, ఇలా శృంగేరిలో భారతీ తీర్థ స్వామి వారు, విధుశేఖరుల వారు, నరసింహ భారతిలో వారు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అలాంటి పరంపర కొనసాగుతున్న పీఠాలను ఏర్పాటు చేసిన మహానుభావులు ఆది శంకరాచార్యుల వారు. అలా శంకరాచార్యుల వారు సాధించిన విజయాలను ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అందుకే శంకరాచార్యుల వారికి సాటి మరొకరు లేరు. ఆకాశానికి ఆకాశమే హద్దు, సముద్రానికి సముద్రమే హద్దు, శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారే హద్దు. వారు ఎక్కడికెళ్ళినా విజయమే. అందుకే వారిని స్మరించాలంటే జయ జయ శంకర, హర హర శంకర అనే నినాదాన్ని భక్తులందరూ కూడా స్మరిస్తూ ఉంటారు. అలా మన వైదిక ధర్మాన్ని రక్షించిన శంకరాచార్యుల వారికి, మనకి అనేక స్తోత్రాలను ఇచ్చిన శంకరాచార్యుల వారికి, వైదికమైన జీవనాన్ని గడపగలిగిన స్థితినిచ్చిన శంకరాచార్యుల వారికి, అనేక మంది గురువులను ఇచ్చిన శంకరాచార్యుల వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారి పాద పద్మాలకు నమస్కరించడం తప్ప మనం వారికి ఏమీ చేయలేము. అలాంటి శంకరాచార్యుల వారికి నమస్కరించడానికి తోటకాచార్యుల వారు అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందించారు. అలాంటి తోటకాష్టకాన్ని స్మరిస్తూ మనం శంకరాచార్యుల వారికి ఆ నమస్కారాన్ని అర్పిస్తూ ఈ భాగాన్ని పూర్తి చేసుకుందాం. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వమిదం భవ శంకర దేశికమే శరణం భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతాత్ కలయేశ్వర జీవ వివేకమిదం భవ శంకర దేశికమే శరణం భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికతా మమ వారయ మోహమజలదిం భవ శంకర దేశికమే శరణం సుకృతే ద్వికృతే బహుదా భవతో భవితా సమదర్శనలాలసతా అతిథీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశికమే శరణం జగతీమవితుం కలతాకృతి మే విచరంతి మహామహసచ్చలతః అహిమాం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశికమే శరణం గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగతవత్సల తత్వనిధే భవ శంకర దేశికమే శరణం విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశికమే శరణం. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్యుల వారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర